హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా హ్యాపీ బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అనమాట అన్న. తనకి ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చా. తనకి నచ్చుతుందో నాకు తెలియదు, బట్ ఇస్తున్నా, చూద్దాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చూడు, క్లోజప్ క్లోజప్ క్లోజప్. అంతే, ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను నేను అసలు ఏం ఎక్స్పెక్ట్ వెయిట్ అది ఇప్పుడు ఒక్క నిమిషం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను? జస్ట్ అదే ఏదో ఒకటి ఉంటుంది కదా. టక్ ఓపెన్ చేస్తే మంచిది. చాలా నీకు విసుకొస్తుంది ఓపెన్ చేయండి, తెలుసా? అమ్మో, అంటే ఆ రేంజ్లో అన్ని కవర్లు పెట్టుకొచ్చినావా? తీస్తానా? మెల్లగా అంటుంది, విసుగట్టది అంటుంది. అవురే, అది స్పీడ్లో పెడతా నేను. స్పీడ్లో అది బాగా టైం పడుతుంది అంటే ఎడిట్ చేసి స్పీడ్. దారాలు కూడా దాచిపెట్టుకోవాలి. ఏంటి నేను తనకు మస్తు విసుకొస్తుంది. ఇప్పుడు అది మొత్తం తీయాలంటే మడత పెట్టి పెట్టిన. నిన్న నుండి కూర్చున్నా నిన్నటి నుంచి చూస్తున్నా. అదే అన్ని కవర్లు చుట్టాలంటే కొంచెం టైం బాగా తీసుకుంటుంది. న్యూస్ పేపర్లు ఎక్కడ దొరికినాయిరా? అరే అదే చెప్పబోతున్నా, పేపర్ తీసినప్పుడల్లా దారం వెళ్ళాలి, అట్లయితే టైం బాగా తీసుకుంటుంది అని చెప్పబోతున్నా. సేమ్ తెలుసా, మా బాబాయ్ రిసెప్షన్కి ఇట్లనే మొత్తం ఇంత పెద్ద బాల్ లాగా రెడీ చేసి దాంట్లో 2 చాక్లెట్లు పెట్టించినాం. నాకు ఓపిక ఉన్నదిరా. దీంట్లో ఏమి ఉండాలి? తీసినాక ఎట్లా ఉంటుంది? దీనికి ఉంటుంది, పేపర్లే రావాలి. దీనికి ఉంటుంది. అప్పుడు దీనికి బర్త్డే గిఫ్ట్ గబ్బు ఫెలో అని ఉంటుంది. ఏంటిది? గప్చుపీలో ప్యాక్ చేసుకొచ్చినావా? గమ్మ చేసి ఎగ్ పఫ్ తెచ్చినావా? ఇన్ని పేపర్ దాచిపెట్టుకోవాలంటే నాకు ఏ బ్యాగ్ కావాలి? మళ్ళా బాయ్. ఏంటిదిరా? ఓహో ఓహో, మంచిగా చూపి. బాగుంది. థ్యాంక్ యూ. ఇక్కడ మనవాళ్ళ గోల్డ్స్ ఉండేవి కదా, అందుకే మంచిర్యాల పోయినా. మంచిర్యాల మమ్మీ వాళ్ళతో పోయి తీసుకొని వచ్చినావా? బాగుంది, చూపి, చూపి. అంటే మన ఏళ్ళు సన్నం ఉంటాయి కాబట్టి ఇయరింగ్ పెట్టుకున్న రుజే ఉంటాయి అనుకున్నా.